హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నువ్వు సినిమా లవర్వా అయితే ఈ వీడియో నీకు తప్పకుండా స్పెషల్ గా అనిపిస్తుంది. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నది మలయాళ సినిమా ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన రోంత్ సినిమా గురించి. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వర్షన్ లో కూడా అందుబాటులో ఉంది. మరియు ఇది ఒక గ్రిప్పింగ్ పోలీస్ డ్రామా. ఇందులో దిలీష్ పోతన్ మరియు రోషన్ మాథ్యూ అద్భుతమైన నటనతో మనల్ని ఆకట్టుకున్నారు. ఈ వీడియోలో మనం సినిమా కథ, పాత్రలు, థీమ్స్, మ్యూజిక్ మరియు బిహైండ్ ది సీన్స్ విషయాలను డీటెయిల్ గా చూద్దాం. కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఇంకా ఇలాంటి కంటెంట్ చూడాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దామా. రోంత్ అనేది మలయాళంలో తీసిన ఒక పోలీస్ డ్రామా. దీన్ని షాహీ కబీర్ రాసి డైరెక్ట్ చేశారు. ఈ సినిమా జూన్ 13, 2025న థియేటర్స్ లో విడుదలై ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందింది. ఇప్పుడు ఇది జియో హాట్స్టార్ లో జూలై 22, 2025 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ మరియు మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. ఈ సినిమా ఒక రాత్రి పోలీస్ పెట్రోలింగ్ డ్యూటీలో జరిగే సంఘటనల చుట్టూ తిరుగుతుంది. ఇందులో ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు, సీనియర్ సబ్ ఇన్స్పెక్టర్ యోహనన్ మరియు రూకీ ఆఫీసర్ దీననాథ్ ప్రధాన పాత్రలు పోషిస్తారు. ఈ కథ ఒక రాత్రి జరిగే సంఘటనల ద్వారా వారి వ్యక్తిగత జీవితాలు, వృత్తిపరమైన బాధ్యతలు మరియు నైతిక సందిగ్ధతలను అన్వేషిస్తుంది. రోంత్ కథ కేరళలోని కన్నూరులోని ధర్మశాల పోలీస్ స్టేషన్ లో మొదలవుతుంది. యోహనన్ ఒక అనుభవజ్ఞుడైన సబ్ ఇన్స్పెక్టర్ 25 సంవత్సరాలుగా పోలీస్ విభాగంలో పనిచేస్తున్నాడు. అతను సిస్టంలోని లోటుపాట్లన్నీ బాగా తెలిసినవాడు, కానీ తన వ్యక్తిగత జీవితంలో ఒక భర్తగా మృదువైన స్వభావం కలిగి ఉంటాడు. దీననాథ్ ఒక యువ మరియు ఆదర్శవాద ఆఫీసర్. ఇటీవలే పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరాడు. అతను తన డ్యూటీని ఆసక్తిగా నిర్వహిస్తాడు, కానీ అతని వ్యక్తిగత జీవితంలోని గాయాలు అతన్ని ప్రభావం చేస్తాయి. సినిమా ఒక క్రిస్మస్ సీజన్ లో ఒక రాత్రి పెట్రోలింగ్ డ్యూటీతో మొదలవుతుంది. ఈ రాత్రి వారు ఎదుర్కొన్న సంఘటనలు, గృహహింస, ఆత్మహత్య, చిన్న నేరాలు చిన్నవిగా కనిపించినా క్రమంగా అవి పెద్ద సమస్యలుగా మారుతాయి. ఈ సంఘటనలు యోహనన్ మరియు దీననాథ్ మధ్య సంబంధాన్ని, వారి వ్యక్తిగత జీవితాలను మరియు వారి నైతిక విలువలను పరీక్షిస్తాయి. ఒక దశలో ఒక సంఘటన వారిని ఒక పెద్ద సమస్యలోకి లాగుతుంది. ఇది వారి జీవితాలను తలకిందులు చేస్తుంది. దిలీష్ పోతనన్ యోహనన్ పాత్రలో అద్భుతమైన నటన కనబరిచాడు. అతను ఒక సీనియర్ ఆఫీసర్ గా కఠినంగా కనిపిస్తాడు, కానీ అతని వ్యక్తిగత జీవితంలోని ఒక ట్రాజెడీ అతన్ని లోపల బాధ పెడుతుంది. ఒక సన్నివేశంలో అతను స్థానికులతో జరిగే వాగ్వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరిస్తాడు. ఇది అతని అనుభవాన్ని మరియు పరిపక్వతను చూపిస్తుంది. దిలీష్ పోతనన్ ఈ పాత్రను చాలా సహజంగా, ఎమోషనల్ డెప్త్ తో పోషించాడు మరియు ప్రేక్షకులు అతని పాత్రతో సులభంగా కనెక్ట్ అవుతారు. రోషన్ మాథ్యూ దీననాథ్ పాత్రలో ఒక యువ ఆఫీసర్ గా అద్భుతంగా నటించాడు. అతని పాత్ర ఒక ఆదర్శవాద యువకుడిగా మొదలై క్రమంగా వాస్తవికతను అర్థం చేసుకుంటూ పరిణామం చెందుతుంది. ఒక సన్నివేశంలో అతను తన సీనియర్ ఆఫీసర్ ని ఒక వాగ్వాదం నుండి ఆపడం అతని పాత్రలోని ఎమోషనల్ పరిణితిని చూపిస్తుంది. రోషన్ ఈ పాత్రలోని సంక్లిష్టతను చాలా బాగా పట్టుకున్నాడు. సహాయ పాత్రల్లో లక్ష్మీ మీనన్, కృషా కురూప్, సుధీ కొప్ప మరియు ఇతరులు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు. లక్ష్మీ మీనన్ దీననాథ్ భార్యగా ఒక ఎమోషనల్ డెప్త్ ని తీసుకొచ్చింది మరియు ఆమె సన్నివేశాలు సినిమాకి మరింత బలాన్ని జోడించాయి. రోంత్ సినిమా కేవలం ఒక పోలీస్ డ్రామాగా కాకుండా నైతిక సందిగ్ధత, సిస్టంలోని లోపాలు మరియు వ్యక్తిగత జీవితంలోని ఒడిదుడుకులను అన్వేషిస్తుంది. ఈ సినిమా పోలీస్ వ్యవస్థలోని అంతర్గత రాజకీయాలను, అధికారుల మధ్య ఒత్తిడిని మరియు సామాజిక అసమానతలు సున్నితంగా చూపిస్తుంది. షాహీ కబీర్ తన గత సినిమాలైన నాయట్టు మరియు జోసెఫ్ లాగానే ఈ సినిమాలో కూడా రియలిస్టిక్ గా స్టోరీ టెల్లింగ్ ని ఉపయోగించాడు. ఈ సినిమా పోలీస్ ఆఫీసర్లను హీరోలుగా కాకుండా సామాన్య మనుషులుగా చూపిస్తుంది, వారి బలహీనతలు, భావోద్వేగాలు మరియు సవాళ్లను హైలైట్ చేస్తూ. సినిమాకి అనిల్ జాన్సన్ సంగీతం అందించాడు. ఇది కథకు సరిగ్గా సరిపోతుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలు ఎమోషనల్ ఇంటెన్సిటీని మరింత పెంచుతుంది. ముఖ్యంగా రాత్రి సమయంలో తీసిన సన్నివేశాలు, వర్షంలో జరిగే సీక్వెన్స్లు మరియు రియలిస్టిక్ లొకేషన్స్ సినిమాకి ప్రాణం పోశాయి. అరుణ్ అశోక్ మరియు సోను కేపి సౌండ్ డిజైన్ కూడా సన్నివేశాలకు ఒక వాస్తవికతను తీసుకొచ్చింది. రోంత్ సినిమా షూటింగ్ చాలా వరకు రాత్రి సమయంలో వర్షంలో జరిగింది. ఇది సినిమా టీమ్ కి పెద్ద సవాలుగా నిలిచింది. దిలీష్ పోతన్ షూటింగ్ సమయంలో ఒక సన్నివేశంలో స్క్రిప్ట్ లో లేని ఒక యాక్షన్, మామిడికాయలు కోసేందుకు సెట్ నుంచి బయటకు వెళ్లటం చేశాడు. ఇది ఆఖరి కట్ లో చేర్చబడింది. ఈ సన్నివేశం సినిమాకి మరింత సహజత్వాన్ని జోడించింది. షాహీ కబీర్ ఒక మాజీ పోలీస్ ఆఫీసర్ గా తన అనుభవాలను ఈ కథలో పొందుపరిచాడు. ఇది సినిమాకి రియలిస్టిక్ టచ్ ని ఇచ్చింది.
రోంత్ సినిమా యొక్క బలం దాని రియలిస్టిక్ స్టోరీ టెల్లింగ్ మరియు దిలీష్ పోతన్, రోషన్ మాథ్యూ నటనలో ఉంది. సినిమా పోలీస్ జీవితంలోని రొటీన్ మరియు ఎమోషనల్ సీన్స్ ని చాలా బాగా చూపిస్తుంది. అయితే కొంతమంది ప్రేక్షకులకు క్లైమాక్స్ కొంచెం ప్రిడిక్టబుల్ గా అనిపించవచ్చు. ముఖ్యంగా షాహీ కబీర్ గత సినిమా నాయట్టుతో పోలిస్తే. అలాగే కొన్ని సామాజిక అంశాల చిత్రీకరణ ముఖ్యంగా దళిత సమాజంపై వివాదాస్పదంగా ఉందని కొంతమంది విమర్శించారు. తెలుగు ప్రేక్షకులకు రోంత్ ఒక రియలిస్టిక్ పోలీస్ డ్రామాగా ఎమోషనల్ డెప్త్ తో కూడిన సినిమాగా ఆకర్షిస్తుంది. తెలుగు డబ్బింగ్ వర్షన్ జియో హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది కాబట్టి థియేటర్ లో మిస్ అయిన వారు ఇప్పుడు ఇంట్లో సౌకర్యవంతంగా చూడవచ్చు. ఈ సినిమా యొక్క స్లో బర్న్ నెరేషన్, శక్తివంతమైన పర్ఫార్మెన్స్లు మరియు సామాజిక సమస్యలపై దృష్టి దీన్ని ఒక మస్ట్ వాచ్ సినిమాగా చేస్తాయి. రోంత్ అనేది కేవలం ఒక పోలీస్ డ్రామా కాదు, ఇది మానవ స్వభావం, నైతిక సందిగ్ధత మరియు సిస్టంలోని లోపాలను అన్వేషించే ఒక ఎమోషనల్ జర్నీ. దిలీష్ పోతన్ మరియు రోషన్ మాథ్యూ నటన, షాహీ కబీర్ రియలిస్టిక్ రైటింగ్ మరియు టెక్నికల్ టీం యొక్క అద్భుతమైన పనితనం ఈ సినిమాని ఒక గొప్ప అనుభవంగా మార్చాయి. తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా ఒక డిఫరెంట్ ఫ్లేవర్ తో కూడిన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ని అందిస్తుంది. కాబట్టి జియో హాట్ స్టార్ లో రోంత్ తెలుగు వర్షన్ ని చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Until then, keep watching. Bye bye.